చెప్పే ముందు మీరు అన్నట్లు నాకు వర్కింగ్ షిఫ్ట్ నైట్ ఉంది, ఇప్పుడు ఆబ్వియస్ గా పొద్దున్నే లేవైతే కాదు, దానికి అక్కడ ఇంకేం అది మార్చుకోవడం ఇంకొక ఆప్షన్ లేదు. ఎవరికైనా మీకు ఎంత మోటివేషన్ ఉన్నా ఏమున్నా ఏం లేకపోయినా నైట్ అంతా పనిచేస్తే పొద్దునైతే లేవడం కుదరదు, అక్కడ ఫుల్ స్టాప్, ఇంకా దానికి ఇంకో ఆన్సర్ లేదు. అయితే నార్మల్ గా జనరల్ కండిషన్ లో గనక పొద్దున్నే లేవటానికి మనకు అడ్డం వచ్చేది నార్మల్ గా మీరన్నట్టు చాలా మంది చెప్పేది ఏంటంటే బద్ధకం, ఇంట్రెస్ట్ లేకపోవటం, ఏం చేస్తాంలే, లేచి ఏం చేస్తాం, ఏం చెయ్యాలి. కొంతమంది ఏమంటారంటే ఒక గోల్ లేకపోవటం. నేనేమంటానంటే దమ్మున్న గోల్ లేకపోవటం మేజర్ రీజన్. సూపర్. జస్ట్ గోల్ పెట్టుకోవటం కాదండి, ఆ గోల్లో గనక దమ్ముందా మనకు అలారం క్లాక్ అక్కర్లా, దానికి సైకాలజీ అక్కర్లా, మోటివేషన్ అక్కర్లా, రిమైండర్లు అక్కర్లా, ఒకళ్ళొచ్చి తట్టి లేపక్కర్లా. మన గోల్లో గనక దమ్ముంటే ఆటోమేటిక్ క్షణం అది తట్టి నిద్ర లేపుతుంది. బట్ అన్ఫార్చునేట్ గా చాలా మందిలో గోల్ ఉంది కానీ ఆ గోలులో నిద్ర లేపే దమ్ము లేదు. ఇంగ్లీష్ లో చెప్పాలంటే వాటిని నేను ఇంపార్టెంట్ గోల్స్ అంటాం. ఇంపార్టెంట్ గోల్స్, తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ నా వల్ల అయితే కాదులే కానీ ఇంపార్టెంట్ గోల్స్. యూజువల్ గా ఈ ఇంపార్టెన్సీ అనే పదం పిల్లలు పుట్టలేకపోతే వాడతారు, రైట్? వాళ్ళకి ఆ పొటెన్సీ లేదు, ఇంపార్టెంట్ అంటాం. అలానే ఇవి ఈ గోల్స్ ఇంపార్టెంట్ గోల్స్ అండి, దాంట్లో పస లేదు, కసి లేదు, దమ్ము లేదు. అందుకే పొద్దున్నే లేచి ఏం చేస్తాం, లేచి రెగ్యులర్ గా రొటీన్ వర్కే కదా, ఇంట్రెస్ట్ లేదు కూడా. ఇంట్రెస్ట్ ఆబ్వియస్ గా ఉండదండి. లేజినెస్, ఇంట్రెస్ట్ లేకపోవటం, మోటివేషన్ లేకపోవటం, ఇవన్నీ పైన కనిపించే సర్ఫేస్ రీజన్స్ అండి. డెప్త్ లో ఉండే రీజన్ ఏంటి, రూట్ కాజ్ ఏంటంటే గోల్, పవర్ఫుల్ గోల్ లేదు. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ అండి, నేను ప్రూఫ్స్ లేకుండా నేను మాట్లాడను. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఇదొక మంచి వెల్ నరేటెడ్ ఒక స్టోరీ. ఇది అర్థమైతే దమ్మున్న గోల్ ఏంటో మీకు అర్థం అవుతుంది, రైట్? ఒక పెద్ద కింగ్డమ్, చాలా పెద్ద కింగ్డమ్, బాహుబలిలో మాహిష్మతి లాంటిది అనుకోండి, నష్టమేం లేదు. చాలా పెద్ద కింగ్డమ్ లో రాజులు, రాజ్యాలు అన్నప్పుడు యుద్ధాలు వగేరా జరుగుతుంటాయి కదా, చాలా పెద్ద సైన్యం. అయితే ఆ సైన్యంలో గుర్రాలు ఉండేవి, ఏనుగులు ఉండేవి, సోల్జర్స్ ఉండేవాళ్ళు. ఆ ఏనుగులు గుంపులో ఈ రాజుకి ఒక ఏనుగు అంటే చచ్చింత ఇష్టం. అసలు ఆ ఏనుగుకి ఓటం అంటే తెలియదు, ఆ ఏనుగుకి బద్ధకం అంటే తెలియదు, ఆ ఏనుగుకి ఇంట్రెస్ట్ లేకపోవటం అంటే తెలియదు. ఎంతో ఉత్సాహంగా యుద్ధం వస్తే కుమ్మేసేది అది ఆ ఏనుగు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఈ రాజుకి ఆ ఏనుగు అంటే చాలా ఇష్టం. నా ఎన్నో యుద్ధాలు చేసింది, సంవత్సరాలు టైం గడిచింది, ఏనుగు ముసలిదైపోతుంది. ముసలిదైపోతుందంటే రాజు ఏమన్నాడంటే, ఆ ఏనుగంటే నాకు చాలా ఇష్టం, ఆ ఏనుగుని వదిలేసుకోలేను నేను, ఏనుగుని మన రాజ్యంలోనే ఉంచండి, మన సైన్యంలోనే ఉంచండి, కానీ యుద్ధాలకి గట్రా పంపించకండి, అన్నట్లు ఉండనియండి, తిండి పెట్టండి, అది నా కళ్ళ ముందు నాకు కనపడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళంతే చేస్తున్నారు. కొన్ని రోజులకి ఏనుగు నీరసించిపోయింది. నీరసించిపోయి అసలు ఇక ఆ ఏనుగులో పసలేదు. ఆ ఏనుగు అలా నడుచుకుంటూ పోతూ ఒక ఊబి లాంటి దాంట్లో పడిపోయింది. ఊబి లాంటిది అంటే కూరుకుపోతుంది అన్నమాట. ఎమ్మటే రాజుగారికి వార్త అందజేశారు, మీకు ఎంతో ఇష్టమైన ఏనుగు ఊబి దాంట్లో పడిపోయింది, కూరుకుపోతుంది, ఏదో ఒకటి చెయ్యాలి. ఎమ్మటే రాజు సైన్యాన్ని పంపించాడు, ఇంకా ఏనుగుల్ని పంపించాడు, తాళ్ళు కట్టారు, అది కట్టారు, ఇది కట్టారు, లాగారు, పెద్ద పెద్ద పరికరాలు వచ్చినాయి. ఏం చేసినా ఈ ఏనుగు ఊబిలోంచి బయటికి రావాలన్న ప్రయత్నం కూడా చెయ్యట్లా.
అంటే చెయ్యి అందిస్తే చెయ్యి ఇవ్వట్లా అలా అనుకోండి. రాజుకి ఏం చేయాలని అర్థం కావట్లా. ఆయనకు ఎంతో ఇష్టమైన ఏనుగు కళ్ళ ముందు ప్రాణాలు పోతున్నాయి. ఇంకొన్ని నిమిషాలు అలా వదిలేశాడా అయిపోయినట్టే, ఏనుగు చచ్చిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లా, ఏ ప్రయత్నం ఫలించట్లా. మీరన్నట్లు బద్ధకం, ఇంట్రెస్ట్ లేకపోవటం, దీంట్లో నుంచి నేను బయటపడాలి అన్న ఇది లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అటువైపుగా ఒక హైలీ ఇంటెలిజెంట్ పర్సన్ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయనకు మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి. మీరు ఒక స్వామీజీ అంటారా, ఒక కోచ్ అంటారా, ఒక గురువు అంటారా, మీ ఇష్టం. ఆ ప్రాంతంలో ఆయన అంటే అందరికీ గౌరవం. ఇటువంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇవ్వగలిగిన వ్యక్తి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తుంటే రాజుగారు ఎమ్మటే దిగి ఆయన దగ్గరికి ఉరుక్కుంటూ పోయి కాళ్ళకు దండం పెట్టి, అయ్యా ఇది పరిస్థితి, నాకెంతో ఇష్టమైన ఏనుగు, ఇన్ని యుద్ధాలు చేసింది, ఇన్ని చేసింది, అన్ని చేసింది, మొత్తం బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా చెప్పి నా ఏనుగును కాపాడండి. ఆయన అన్నారు, దాన్ని లాగటానికి ఎంతమంది అయితే వచ్చారో, ఎన్ని పరికరాలు అయితే వచ్చినాయో అన్నిటిని వెనక్కి పంపించేయండి. పంపిస్తే ఎట్లా కుదురుతుంది? ఆయన అన్నారు, యుద్ధ బేరీలు మోగించండి. యుద్ధం మొదలయ్యే ముందు శంఖంతో నాదం చేస్తారు, ఇంకా పెద్ద పెద్దవేవో ఉంటాయి కదా, వాటితో సౌండ్స్ చేస్తారు, డ్రమ్స్ ప్లే చేస్తారు, సైనికులంతా రెడీ అవుతుంటారు, కత్తులు, గన్నులు, యువర్ గెటింగ్ మై పాయింట్, గుర్రాలు రెడీ అవుతుంటాయి, ఏనుగులు రెడీ అవుతుంటాయి. మీరు ఒక యుద్ధానికి పోతే సన్నాహాలు ఎలా అయితే ఉంటాయో దాని కళ్ళ ముందు ఆ సన్నాహాలు స్టార్ట్ చేయండి. యుద్ధ భేరీలు మోగించండి. ఎప్పుడైతే యుద్ధ భేరీలు విన్నదో, ఎప్పుడైతే యుద్ధం జరగబోతుంది అని ఏనుగు ఆలోచించిందో, తనంతట తానే ఏ సహాయం లేకుండా ఊబిలోంచి కష్టపడి బయటికొచ్చి తొండమెత్తి ఘీంకరించింది. ఆయన అన్నారు రాజుతో ఏమన్నారంటే, చనిపోయినా పర్వాలేదు, ఏనుగు చనిపోయేంత వరకు దాన్ని యుద్ధం చెయ్యని. అది ఎందుకు అలసిపోయిందో తెలుసా? ఫిజికల్ గా ఎందుకు క్షీణించిపోయిందో తెలుసా? ఊబిలో పడి నేను ఇక లేవనేప పోతే పోయిందని బద్ధకం ఎందుకు వచ్చిందో తెలుసా? తనకెంతో ఇష్టమైన పని, ఎంతో ఇష్టమైన గోల్ నుంచి మీరు దాన్ని దూరం చేశారు. పెద్దదయింది, ముసలిదయింది, అయ్యో పాపం అని దాన్ని దూరం చేశారు. కానీ దానికి యుద్ధం చేయటం అంటే ఇష్టం. నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, బద్ధకంగా ఇంట్రెస్ట్ లేకుండా ఊబిలో బడి చనిపోతున్నా సరే ఏనుగు వదిలేసుకోవటానికి రెడీ అయింది తప్ప మోటివేట్ అయ్యి లేవలేదు, ముందుకు రాలేదు. ఎప్పుడు లేచొచ్చింది? యుద్ధ బేరీలు మోగినప్పుడు. మీరు పొద్దున్నే లేవాలి అంటే మోగాల్సింది మీ అలారం క్లాక్ కాదండి, మీ గోల్, మీ మైండ్ లో ఒక భేరీ నాదం చేయాలి. అది చేసిందా అలారం అక్కర్లా, టెక్నికల్ అక్కర్లా, ఏమక్కర్లా, మన మైండే మనల్ని లేపుతుంది. మన గోల్లో దమ్ముందా? మీ యుద్ధ బేరీ ఏంటి? అది మీరు గమనించాలి. అది ఒకసారి మీరు అనలైజ్ చేస్తే, అంటే మనల్ని మోటివేట్ చేసేదేంటి, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, అది గనక నా గోల్తో లింకు పెట్టుకున్నానా, గోల్లో దమ్మెప్పుడు ఉంటుంది, ఆ గోల్ రీచ్ అయితే నన్ను మోటివేట్ చేసేది నాకు దొరుకుతుంది అని మనం ఇమోషనల్ గా గనక కనెక్ట్ చేసామా, ఆ గోల్లో దమ్ముంటుంది. అదే బాధ్యతను నేర్పిస్తుంది. ఈ బద్ధకం, ఓకే మీకు చాలా బద్ధకం ఉంది, ఇంట్రెస్టే లేదు, మీకెంతో ప్రాణంగా ప్రేమించే వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటే రేపోతా అంటారా? పరిగెడతారు. బద్ధకం ఏది మరి? పోయింది. ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అలారం క్లాక్ మోగిందా? ఇష్టమైన మనిషి కదా. అబ్సల్యూట్లీ. ఆ గోల్లో దమ్ముంది. మీ గోల్లో గనక దమ్ముంటే మీకు ఏ అలారం క్లాక్ అక్కర్లా. గోల్ని ఇష్టపడాలి. అబ్సల్యూట్. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉందండి, చేంజ్ ఈజ్ నెవర్ అ మ్యాటర్ ఆఫ్ ఎబిలిటీ, ఇట్స్ ఆల్వేస్ మ్యాటర్ ఆఫ్ మోటివేషన్. అంటే అర్థం ఏంటంటే, చేంజ్ అవ్వాలి అంటే అది మన సత్తా లేక కాదు, మోటివేషన్ లేక. ప్రతి ఒక్కడికి చేంజ్ అయ్యే సత్తా ఉంది,
ప్రతి ఒక్కడికి పొద్దున్నే లేచే సత్తా ఉంది. ఎందుకు లేవలేకపోతున్నాం? ప్రాపర్ మోటివేషన్ లేదు. మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనల్ని మోటివేట్ చేసే అతిపెద్ద మోటివేషనల్ ఫ్యాక్టరీ మిషన్ మన గోల్. ఎస్. అది కూడా ఉత్త గోల్ కాదండి. ఏదో మంత్ ఎండ్ శాలరీ కోసం కంపెనీకి పోవటమో, ఏదో ఇంకొకటి చెప్పారనో మనం ఏదో గోల్ పెట్టుకుంటే, ఏదో చెయ్యాలని చేస్తే ఆ గోల్ మిమ్మల్ని మోటివేట్ చేయలేదు. అవును. ఆ గోల్లో దమ్ముండాలి. అబ్సల్యూట్లీ అది గనక ఉంటే ఆ దమ్మే మీ దుమ్ము వదిలేటట్టు లేపుతుంది. వావ్. సో దట్స్ వాట్ వీ నీడ్ టు డూ. ఇలా జరగాలి అంటే అసలు ఏం మారాలి మనలో, రైట్? మన మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి, వీటన్నిటినీ తెలియజేసే ప్రోగ్రామే August 13th,